హాయ్ అండి. ఈ బిల్డింగ్‌కి సంబంధించిన వీడియో మరొకటి ఈరోజు షేర్ చేయాలనుకుంటున్నాను. ఆల్రెడీ ఫోల్డింగ్ గేట్ షేర్ చేశాను. అలాగే ఫ్రంట్ ఎలివేషన్ టైల్స్ డిజైన్ కూడా షేర్ చేశాను. ఇప్పుడు అదే బిల్డింగ్‌కి సంబంధించి మరొక ఇంట్రెస్టింగ్ వీడియో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అదేం లేదండి. రైలింగ్స్ డిజైన్ షేర్ చేయాలనుకున్నాను. చాలా మంది ప్లాన్ చేసుకుంటూ ఉంటారు కదా! రైలింగ్స్ ఎంఎస్‌తో చేయించుకుంటే బావుంటుందా? ఎస్ఎస్ వేసుకుంటే బావుంటుందా? అని చెప్పేసి. ఒకవేళ ఎవరైనా డూప్లెక్స్ హౌస్ ప్లాన్ చేసుకొని ఎస్ఎస్‌ది వేసుకోవాలి అనుకున్నప్పుడు, డిఫరెంట్‌గా ఉండాలి లుక్ అనుకున్నప్పుడు ఈ విధంగా ప్లాన్ చేసుకోండి. వీళ్ళైతే డూప్లెక్స్ హౌస్ అండి వీళ్ళది. చూసారా వీళ్ళు వుడ్ ప్లస్ ఎస్ఎస్ కాంబినేషన్‌లో ఎంత బాగా డిజైన్ చేసుకున్నారో. నాకైతే చాలా బాగా నచ్చిందండి. చూడగానే నేనైతే అట్రాక్ట్ అయిపోయాను. నేనైతే ఇదే ఫస్ట్ టైమ్ చూస్తున్నాను. ఇలా ఈ రెండిటి కాంబినేషన్‌లో ఇలాంటి రైలింగ్స్ డిజైన్ ప్లాన్ చేసుకోవడం నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. నేను ఇంతవరకైతే ఎప్పుడు చూడలేదు. ఇప్పుడు చూపిస్తాను చూడండి కొద్దిగా. ఈ కవర్ ఓపెన్ చేసి చూపిస్తాను. ఆ వుడ్ షైనింగ్ ఎంత బాగా కనిపిస్తుందో చూడండి. దానికి డైమండ్ షేప్‌లో స్టోన్స్ కూడా ఇచ్చారు. ఈ కవర్ ఉన్నప్పుడే ఈ రేంజ్‌లో కనిపిస్తుందండి. కవర్ లేకోకుండా చూస్తే ఇంక ఏ రేంజ్‌లో కనిపిస్తుందో మీరు ఎక్స్‌పెక్ట్ చేయండి. ఎవరైనా డూప్లెక్స్ ప్లాన్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు తప్పకుండా ఇలా ట్రై చేయండి. మీ ఇంటికొచ్చిన వాళ్ళందరూ ఫిదా అయిపోతారంతే. ఓకే. ఇక్కడ చూడండి డబుల్ గ్రానైట్ కనిపిస్తుంది మీకు. ఇంట్లో అయితే ప్రతి ఒక్కటి నీట్‌గా భలే ప్లాన్ చేసుకున్నారండి అసలు. ఎక్కడ రిమార్క్ లేదు అనిపించింది నాకు ఈ ఇల్లు చూడగానే. ఈ హౌస్ నేను ఫుల్ వీడియో కూడా నేను త్వరలోనే చేస్తానండి. ఈ వీడియో నచ్చితే గనక మీ ఫ్రెండ్స్‌కి, రిలేషన్స్‌కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్‌లో ఇలాంటి వీడియోస్ చాలా ఉన్నాయి. మీకు యూజ్‌ఫుల్ అయ్యే వీడియోస్. ఒకసారి చెక్ చేయండి. నచ్చితే గనక మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోను మాత్రం తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ డిజైన్ మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్ చేయండి. అలాగే మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.